ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే హైదరాబాద్ రియాలిటీ సెక్టర్ జోరు మాత్రం తగ్గట్లేదు. ఆ మాటకొస్తే ఇండియాలో నిర్మాణ రంగం బాగా యాక్టివ్గా ఉన్న సిటీ కూడా హైదరాబాదే. అందుకే ఇక్కడ ప్లాట్, అపార్ట్మెంట్, ఫ్లాట్స్, విల్లా ఇలా ప్రాపర్టీ ఏదైనా సరే డిమాండ్ మాత్రం అస్సలు తగ్గట్లేదు. అమ్మకానికి ఉంది అని తెలిస్తే చాలు ఎగబడి కొంటున్నారు బయ్యర్లు. పైగా నగరం నలుమూలలా అభివృద్ధి విస్తరిస్తుండటం, ఎటు నుంచి ఎటు వెళ్లాలన్నా ఈజీ ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ప్రాంతాల దూరాన్ని దగ్గరగా చేసేశాయి. ఈ రీజన్తోనే జోన్లు ప్రాంతాలతో సంబంధించి లేకుండా రియల్టీ సెక్టర్ ఉరుకలు పెడుతోంది. ఇక డెవలప్మెంట్లో కానీ ప్రైస్ పరంగా వెస్ట్ జోన్ డామినేట్ చేస్తుంటే అభివృద్ధికి నెక్స్ట్ స్టాప్గా మారడం, కావాల్సినంత ల్యాండ్ బ్యాంక్, ధరలు సైతం అందుబాటులో ఉండటం సౌత్ జోన్కి అడ్వాంటేజ్. అందుకే ఇప్పుడు దక్షిణాది వైపు మొగ్గు చూపుతున్నారు బయ్యర్లు. మరి సౌత్ జోన్లో ఏ ఏ ప్రాంతాలు ఓపెన్ రెసిడెన్షియల్ ప్రీమియం ఫ్లాట్ల ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఒకప్పుడు భాగ్యనగరం అంటే నిజాంల సంస్కృతి సంప్రదాయాలు, చార్మినార్ లాంటి చారిత్రక కట్టడాలు. ఇప్పుడు హైదరాబాద్ అంటే అభివృద్ధికి చిరునామా. ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి మోడర్న్ కన్స్ట్రక్షన్స్, ఐటీ హబ్గా డెవలప్ అవ్వడం, ఎంఎన్సీ కంపెనీలు హైదరాబాద్ని తమ అడ్డాగా మార్చుకోవడం, హైటెక్ సిటీ అనే పాపులారిటీ, ఇవన్నీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ని హాట్ ఫేవరెట్గా ఉంచుతున్నాయి. డెవలప్మెంట్కి కేర్ ఆఫ్గా ఉంది కాబట్టే ఇక్కడ రెసిడెన్షియల్, ఆఫీస్ స్పేస్లకి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. హైదరాబాద్ అంటే ఒక్క వెస్ట్ జోనే కాదు, లేదా ఐటీ కారిడార్ మాత్రమే కాదు అన్నట్టుగా వేగంగా వృద్ధి చెందుతున్నాయి. మిగిలిన ఏరియాలు సిటీ సెంటర్లోనే కాకుండా తుక్కుగూడ, మహేశ్వరం, శంషాబాద్ లాంటి ప్రాంతాలతో సహా ప్రతి మూలకి హైదరాబాద్ ఇప్పుడు విస్తరిస్తోంది. శంషాబాద్ అంటే ముందు గుర్తొచ్చేది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే. అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడే ఉండడంతో ఇటు నివాసపరంగానూ అటు వాణిజ్య కేంద్రంగానూ శంషాబాద్ డెవలప్మెంట్ కంటిన్యూస్ ప్రాసెస్గా ఉంది. ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని ఉండడంతో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లకి శంషాబాద్ను మించిన బెస్ట్ ఛాయిస్ దొరకదేమో. బయ్యర్ల నుంచి విపరీతంగా డిమాండ్ పెరగడంతో శంషాబాద్లో లగ్జరీ విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు, కమర్షియల్ స్పేసులు పుట్టుకొస్తున్నాయి. హైదరాబాద్ సౌత్లో వేగంగా వృద్ధి చెందుతున్న మరో ప్రాంతం తుక్కుగూడ. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అలాగే ఓఆర్ఆర్కి దగ్గరగా ఉండడంతో తుక్కుగూడ రెసిడెన్షియల్, వాణిజ్య కార్యకలాపాలకి సెంటర్గా మారింది. విలాసవంతమైన విల్లాలు, హై ఎండ్ అపార్ట్మెంట్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. రద్దీగా ఉండే నగర జీవనానికి దూరంగా విశాలమైన గృహాల కోసం సెర్చ్ చేస్తున్న కొనుగోలుదారుల్ని ఈ ప్రాంతం విపరీతంగా ఆకర్షిస్తోంది. 300 నుంచి 1600 చదరపు గజాల మధ్య ప్రీమియం ఓపెన్ ప్లాట్స్ అందుబాటులో ఉండగా స్క్వేర్ ఫీట్ ధర 4600 నుంచి 5800 వరకు ఉంటుంది. గతంలో ప్రశాంతతకు చిరునామాగా ఉండేది మహేశ్వరం. ఇప్పుడు రియాల్టీ ప్రభావంతో నివాస స్థలాలకి సెకండ్ అడ్రస్గా మారిపోయింది. ఈ ప్రాంతపు సహజ సౌందర్యం, సమీపంలోనే విమానాశ్రయం, ప్రధాన రహదారులకు దగ్గరగా ఉండడంతో రియల్ ఎస్టేట్ డెవలపర్స్తో పాటు బయ్యర్లను కూడా మహేశ్వరం ఈజీగా అట్రాక్ట్ చేస్తోంది. నగరానికి యాక్సెస్ సులభంగా ఉండడంతో ప్రశాంతమైన నివాస స్థలాల కోసం చూస్తున్న వారంతా మహేశ్వరానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో మోస్ట్ వాంటెడ్ రెసిడెన్షియల్ ప్రాంతాల్లో ఒకటిగా మారిపోయింది ఈ ప్రాంతం. ఇక్కడ 200 నుంచి 1300 చదరపు గజాలు, 174 నుంచి 664 చదరపు గజాల మధ్య రెసిడెన్షియల్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. స్క్వేర్ ఫీట్ 1300 రూపాయలు, 2300 రూపాయల వరకు పలుకుతోంది. అలాగే శ్రీశైలం హైవేకి సమీపంలోని కడతాల్లో 154 నుంచి 587 స్క్వేర్ యార్డ్స్ విస్తీర్ణం గల ప్లాట్లు సేల్కి రెడీగా ఉన్నాయి. చదరపు గజం ధర 11,500 రూపాయలుగా ఉంది. శ్రీశైలం హైవే సమీపంలోని కందుకూరులోని 231 నుంచి 500 చదరపు గజాల విస్తీర్ణంలో రెసిడెన్షియల్ ప్లాట్స్ అమ్మకానికి సిద్ధంగా ఉండగా ఇక్కడ స్క్వేర్ ఫీట్ 1000 రూపాయలు ఉంది. ఇక మీర్ఖాన్ పేట్లో 200 నుంచి 400 చదరపు గజాల రెసిడెన్షియల్ ప్లాట్స్ ఉండగా ఇక్కడ చదరపు అడుగు 3,400 రూపాయలుగా పలుకుతోంది.